అలానే మిసేస్లో మన భగవద్గీత ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. యునెస్కో దాన్ని గుర్తించింది. భగవద్గీతని నాట్య శాస్త్రాన్ని రెండింటినీ గుర్తించింది యునెస్కో. అంటే ప్రపంచం మొత్తం గుర్తించినట్టే భావించాలి. ఇప్పటి వరకు భగవద్గీత మీద రకరకాలుగా విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆరోపణలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ భగవద్గీతకు ఉండేటువంటి విలువ, భగవద్గీత చదివితే వచ్చేటువంటి సంపద, అది జ్ఞాన సంపద, దాన్ని గుర్తించింది యునెస్కో. యునెస్కో గుర్తించడం అంటే ప్రపంచం మొత్తం గుర్తించినట్టే. సో భగవద్గీతకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైనటువంటి గుర్తింపుని అధికారికంగా వచ్చింది గుర్తింపు. ఇది ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ పరిణామం, గర్వించదగ్గ రోజు కూడా. ఎందుకంటే భగవద్గీతని కొంతమంది ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటారు. కానీ తులసి గబార్డ్, అమెరికా సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్, ఆవిడ భగవద్గీతను నమ్ముతున్నారు. సునీత విలియమ్స్ స్పేస్కి వెళ్ళారు. ఆవిడ కొన్ని రోజులు మాత్రమే స్పేస్లో ఉంటానని చెప్పి భావించారు. కానీ 9 నెలల పాటు ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆవిడికి మనోధైర్యాన్ని నింపింది భగవద్గీత అని చెప్పి ఆవిడే చెప్పారు. అంటే ఆ భగవద్గీత ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవచ్చు. లండన్ పార్లమెంట్లో ఎంపీలు భగవద్గీత మీద ప్రమాణం చేసి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు లండన్ పార్లమెంట్లో. అంటే ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది భగవద్గీతను గుర్తిస్తూ ఉన్నారు. భగవద్గీతలో ఉండేటువంటి సారాంశాన్ని వాళ్ళు అవలోకనం చేసుకుంటున్నారు. వాళ్ళ జీవనానికి దాన్ని అన్వయింపజేసుకుంటున్నారు. ఇక నాట్యశాస్త్రాన్ని కూడా యునెస్కో గుర్తించింది. మన నాట్యశాస్త్రం అనేది ప్రపంచం మొత్తం గుర్తించిందంటే ఇంక అంతకన్నా పెద్ద గుర్తింపు భారతదేశానికి ఏమీ ఉండకపోవచ్చు. సాధారణంగా అనేకమైనటువంటి దేశాల్లో అనేక రకాలుగా నృత్యాలు, నాట్యాలు ఉంటాయి. కానీ మన నాట్యశాస్త్రాన్ని యునెస్కో గుర్తించింది. ఈ 2 గుర్తింపుల మీద నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు. ఆయన అత్యంత సంతోషంగా, అత్యంత గర్వంగా ఆయన ఫీల్ అవుతున్నారు యునెస్కో గుర్తించడాన్ని. అంటే భారతదేశాన్ని యునెస్కో గుర్తించింది అనేటువంటి భావంతో ఉన్నారు. అసలు భగవద్గీతని పాఠ్యాంశంగా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన బీజేపీలో మొదటి నుంచి కూడా ఉంది. సుష్మా స్వరాజ్ గారు బతికున్న రోజుల్లోనే భగవద్గీతని ఒక పాఠ్యాంశంగా చేర్చాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లో ప్రత్యర్థులు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి బీజేపీ కూడా భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. కాకపోతే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది ఒకటి చెప్తూ ఉన్నారు భారతదేశంలో. లౌకికవాదం అని చెప్తూ ఉన్నారు. ఈ భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవాదం అనేవి వాటిని వినిపించేటువంటి వాళ్ళు భగవద్గీతను పాఠ్యాంశంగా చేయడానికి ఈజీగా ఒప్పుకోరు, అంగీకరించరు, వ్యతిరేకిస్తూ ఉంటారు. కాకపోతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన అనుకున్నది చేస్తారు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. దానికి ఉదాహరణ నోట్ల రద్దు, జిఎస్టీ బిల్లు, 370 రద్దు, తలాక్ రద్దు, తాజాగా వక్ఫ్ బిల్లు, ఇవన్నీ ఉన్నాయి. ఆయన చేసినటువంటి కొన్ని సాహసమైనటువంటి నిర్ణయాలు. భగవద్గీతను పాఠ్యాంశంగా చేసేటువంటి నిర్ణయం కూడా ఆయన తీసుకుంటారా అని అంటే, ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాలని ఒకసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఇది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పాఠశాలల్లో బోధించడానికి లేకుండా రాజ్యాంగాన్ని రూపొందించారు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ గత కొంతకాలంగా వైరల్ అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30A దాని ప్రకారం మద్రసాలు ఉంటాయి. మద్రసాల్లో ఇస్లాంను బోధించుకోవచ్చు. అలాగే క్రిస్టియన్స్ వాళ్ళ పాఠశాలలో క్రిస్టియానిటీని
బాప్టిజాన్ని బోధించుకోవచ్చు. కానీ భారతదేశంలో సనాతన హిందూ ధర్మాన్ని పాఠశాలలో బోధించడానికి లేదు, ఆ రాజ్యాంగంలోని ఆ ఆర్టికల్ ప్రకారం. ఇది అన్యాయం కదా అని ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ అడిగారు. ఆ కారణంగా నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్కి మధ్య అభిప్రాయ భేదాలు అప్పట్లోనే నెలకొన్నాయి. ఒకవేళ మీరు కనుక ఆర్టికల్ని కనుక రాజ్యాంగంలో పెడితే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతానని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే తాత్కాలికంగా ఆగినటువంటి నెహ్రూ ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణించిన తర్వాత దీన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి ఇప్పుడు ఆర్టికల్ 30A రద్దు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన బీజేపీ చేస్తుందనేది వాట్సాప్ యూనివర్సిటీలో గత కొంతకాలం నుంచి వైరల్ అవుతున్నటువంటి పోస్ట్ అది. అదే నిజమైతే రాబోయేటువంటి రోజుల్లో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చడానికి ఆర్టికల్ 30A రద్దు చేసేస్తే ఖచ్చితంగా దానికి మార్గం సుగమం అవుతుంది. అది రాబోయేటువంటి రోజుల్లో సాకారం అవుతుంది అనేది వినిపిస్తూ ఉంది. ఇప్పటికే సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద రకరకాల రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరింత బలోపేతం అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా భగవద్గీతను యునెస్కో గుర్తించడం అనేది హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా భావించాలి. కృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి జీవిత సారాంశం భగవద్గీత. సాక్షాత్తు విష్ణువే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నారు కాబట్టి సాక్షాత్తు భగవంతుడే ఇచ్చినటువంటి ప్రసాదంగా భగవద్గీతను హిందువులు భావిస్తూ ఉంటారు. దాంట్లో జీవితానికి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు కనీసం ఒక 2 శ్లోకాలైనా చదవండి అని చెప్పి ప్రవచనకర్తలు ఈ మధ్యకాలంలో చెప్తూ ఉన్నారు. ఆ 2 చదువుకుంటూ దాని తాత్పర్యాన్ని కనుక నేర్చుకుంటూ ఉంటే జీవన గమనానికి సరైనటువంటి మార్గం పడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇలా ఎన్ని చెప్పినప్పటికి కూడా ఇన్స్పైర్ కారు. ఎందుకంటే బాల్యం నుంచే భగవద్గీత మీద మనకి అవగాహన రావాలి. అది రావాలంటే పాఠ్యాంశంగా చేరిస్తేనే అది సాధ్యమవుతుంది. ప్రస్తుతం భగవద్గీత శ్లోకాలు మనకు ఎక్కడ వినిపిస్తాయో మనకు తెలుసు. ఆ శ్లోకాలు వినిపించాయి అని అంటే అక్కడ ఏదో కొంత చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి భావన, చెడు భావన ఇప్పుడు ఉంది ఎక్కువ మందిలో. భగవద్గీత ఎక్కడ పెడతారంటే చనిపోయిన వాళ్ళ దగ్గర పెడతారనేది. సో అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బయటికి రావడానికి యునెస్కో గుర్తింపు కూడా ఉపయోగపడుతూ ఉంది అని చెప్పి చెప్పచ్చు. కాకపోతే యునెస్కో గుర్తించింది కాబట్టి పాఠ్యాంశంగా భగవద్గీతను పెట్టడానికి కొంత మార్గం సుగమమైందని చెప్పి చెప్పవచ్చు. మరి నరేంద్ర మోడీ గారు రాబోయే రోజుల్లో ఆ సాహసం చేస్తారా, చేసే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.